జనవరి నెల సింహరాశి వారి రాశి ఫలితాలు. ఈ జనవరి నెలలో సింహరాశి వారికి షాక్ గురయ్యే సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. మరి ఆ సంఘటనలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోండి. అలాగే సింహరాశి వారికి ఈ జనవరి నెలలో కలిగే లాభ నష్టాల గురించి, ఈ నెల సింహరాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, చేయవలసిన పరిహారాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జనవరి నెలలో సింహరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ జనవరి నెలలో గురుగ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు. కుజుడు నెల ప్రారంభం నుండి 21వ తేదీ వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో, రాహువు మీనరాశిలో ఉన్నారు. బుధుడు 4వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనస్సు రాశిలోనికి వస్తాడు. ఆ తర్వాత బుధుడు జనవరి 25న మకర రాశిలోనికి వస్తాడు. రవి 14వ తేదీన ధనస్సు నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నారు. శుక్రుడు జనవరి 28వ తేదీన మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. అంటే శుక్రుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటము దాదాపు అసాధ్యము. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజమవుతుంది. వైఫల్యము చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వలన అధికముగా నష్టపోతారు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావము కలవారన్న ముద్ర పడుతుంది. సేవక వర్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేయించుకోగలుగుతారు. రాజకీయ రంగములో ప్రారంభములోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. సింహరాశి వారికి ఆవేశము అధికముగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు. కావున వీరు అభిమానము, దురభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది. సింహరాశి వారికి శారీరక బలముతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి కోపము ఎక్కువగా వస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ జనవరి నెల సింహరాశి వారికి అంతగా అనుకూలంగా ఉండదు. ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలతలు ఏర్పడతాయి. పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. మన అనుకున్న వారితోనే గొడవలు జరుగుతాయి. నిందారోపణలు, అవమానాలు ఎదుర్కొంటారు. కొన్ని సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి. ఈ నెల సింహరాశికి చెందిన రాజకీయ నాయకులకు ప్రథమార్థం బాగుంటుంది. ప్రథమార్థంలో మీ పేరు ప్రత్యేకతలు పెరగడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ద్వితీయార్థంలో కొందరు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మీరు అజాగ్రత్తగా ఉంటే వారు చేసే మోసాలకు బలి అవుతూ ఉంటారు. ధన నష్టం కూడా కలుగుతుంది. ఈ నెల 14వ తేదీ తర్వాత సింహరాశి వారు లోన్స్కు అప్లై చేయవచ్చు. కొత్త కోర్సులు వంటివి నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్స్ తదితర రంగాల వారికి ఈ నెల ద్వితీయార్థం నుండి లాభాలు కలుగుతాయి. బిజినెస్లు చేసేవారికి కూడా ఈ నెల ద్వితీయార్థంలోనే లాభాలు కలుగుతాయి. ఈ నెల సింహరాశి వారు ఆర్థిక పరంగా ఎదగడానికి కొన్ని అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ నెల మీరు అప్పులు చేసి మరీ కొత్త వస్తువులు, వస్త్రములు కొంటారు. అనవసరంగా డబ్బును ఖర్చు చేయకండి. ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి.
డబ్బుతో పాటు వస్తు ఆభరణాలు కూడా కోల్పోతారు. దీనివల్ల ఇంటిలో తిట్లు తింటూ ఉంటారు. గ్రహాల సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ నెల డబ్బును పెట్టుబడులకు పెట్టకండి. అలాగే బెట్టింగ్ గేమ్స్కు డబ్బులను ఆభరణాలు పెట్టి ఆడకండి. మీకు ఎంత తెలిసినా వారు ఉన్న వారిపై నమ్మకంతో మీరు ఆటలకు వెళ్ళకండి. మోసపోతారు, తర్వాత బాధపడతారు. ఈ నెల మీరు పాత మిత్రులను కలుసుకుంటూ ఉంటారు. వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు. పాత మిత్రులను కలవటం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. అయితే ఈ నెల మీకు గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల బంధుమిత్రులతో సోదరులతో గొడవలు జరుగుతూ ఉంటాయి. బంధువులతో స్నేహితులతో మీ సంబంధం దెబ్బతింటుంది. ముఖ్యంగా సింహరాశికి చెందిన మగవారు బంధువులను స్నేహితులను కలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మధ్య గొడవలు జరిగే వాతావరణం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. రక్తం కళ్ళ చూస్తారు, జైలుకు కూడా వెళ్తారు. మీకు మరియు మీ బంధువులకు మధ్య ఆస్తి తగాదాలు ఉంటే వారిని కలవటం మానేయండి. గొడవ జరిగే వాతావరణం కనిపిస్తే వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేయండి. అలాగే స్నేహితులతో కూడా ఎలాంటి గొడవలు పడకుండా ఉండండి. ఆటలలో చిన్న చిన్న గొడవలు జరిగి కొట్టుకునే వరకు వెళ్తారు. మీరు ఈ నెల గొడవలకు వెళ్ళకండి. మీకు తెలిసిన వారు గొడవలలో చిక్కుకున్న వారి వైపు తప్పు ఉన్నా మీరు వారికి సపోర్ట్ చేస్తే చిక్కుల్లో ఇరుక్కుంటారు. కోర్టు కేసుల్లో ఉన్న వారికి ఈ నెల కూడా నిరాశే మిగులుతుంది. వాహన ప్రమాదాలు తప్పవు. దూర ప్రయాణాలు చేస్తారు. అయితే బైక్పై కారులో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, బంధువులతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రయాణాలు చేయటం వల్ల కొన్ని గాయాలు అవుతూ ఉంటాయి. బస్సు, ట్రైన్ ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతిరోజు ట్రావెల్ చేసిన రన్నింగ్లో బస్సు, ట్రైన్ వంటివి ఎక్కకండి. ఈ నెల మీకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కడికి ప్రయాణమైనా సరే జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు జాగ్రత్తగా వాహనం నడపండి. మీకు ఆరోగ్యం బాగోలేకపోతే విశ్రాంతి తీసుకోండి. అతి మొండితనం పనికిరాదు. ఈ నెల మీరు కొన్ని అశుభవార్తలు వింటారు, పరామర్శలు చేస్తారు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వారికి కానీ బంధువులకు కానీ ఆరోగ్యం క్షీణించవచ్చు. యాక్సిడెంట్ వంటివి అవ్వవచ్చు. ఏదో ఒక కారణంగా మీరు ఈ నెల కొందరిని పరామర్శించడానికి వెళ్తారు. ఇంకా సింహరాశి వారికి ఈ నెల సోదరుల వల్ల సమస్యలు వస్తాయి. వీరితో జాగ్రత్తగా ఉండండి. తెలియని వారితో గొడవలు పడకండి. ఈ నెల మీరు సమస్యల్లో ఇరుక్కోవడానికి మీ తొందరపాటుతనం కారణమవుతుంది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినండి. ఈ నెల వృత్తి ఉద్యోగాలు చేసేవారికి బాగానే ఉంటుంది. అది కూడా మీరు ఎవరితో గొడవ పడకుండా ఉంటేనే. పనిని సకాలంలో పూర్తి చేయండి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ నెల 14 తర్వాత జాబ్ ఆఫర్స్ వస్తాయి. వాటికి అప్లై చేయటం వల్ల మంచి జరుగుతుంది. ఈ నెల సింహరాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. అంతా మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ నెల ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా లేదు. ఆస్తికి సంబంధించిన విషయాలు చర్చించకండి. ఈ నెల ఇంటి వాతావరణం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. తండ్రితో, సోదరులతో గొడవలు అవుతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. శిరోపీడలు, కళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. అతి ఆలోచనలు చేయకండి. కెరీర్ పరంగా ఎదగడానికి ముందు అవకాశాలు వస్తాయి. కెరియర్ గురించి అతిగా ఆలోచించి ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోకండి. మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు పెద్దవి కాకుండా ఉండేలాగా నిరోధించుకోవాలి. మీ రాశిలో శని 7వ ఇంటిలో ఉండటం వల్ల మీరు ఈ నెల గుర్తింపును సాధించలేరు. ఎంత శ్రమించినా ఫలితం కనపడదు. మీ కష్టాన్ని ఇతరులు గుర్తించరు. ఈ సమస్యను సింహరాశికి చెందిన ఆడవారు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఈ నెల ఎంత కష్టపడినా కుటుంబ సభ్యులు మిమ్మల్ని గుర్తించరు. ఇది మిమ్మల్ని బాధకు గురి చేస్తుంది. గురువు 10వ ఇంటిలో ఉండటం వల్ల చదువుకునే వారికి, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారికి ఏకాగ్రత లోపిస్తుంది. దీని కారణంగా మీరు ఎందులోనూ కూడా పురోగతి సాధించలేరు. శని 7వ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇంటా బయట ఆందోళనలు కలిగించే సంఘటనలు జరుగుతాయి. ప్రేమ జీవితం గడిపే వారికి ఈ నెల సమస్యలు వస్తాయి. మీ మధ్య బంధం దెబ్బతింటుంది. మీరు ప్రేమించే వ్యక్తిపై నమ్మకం కోల్పోతారు. మీరు ఎంచుకున్న వ్యక్తి సరైన వారా కాదా అనే ఆలోచన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈ నెల రాహువు 8వ ఇంటిలో ఉండటం వల్ల మీకు ఉన్న బంధాలన్నీ కూడా ప్రతికూలంగా మారుతాయి. మీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటూ ఉంటాయి. ఊహించని సంఘటనలు చూస్తారు. రాహువు 8వ ఇంటిలో, కేతువు 2వ ఇంటిలో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. అప్పులు తీసుకుంటూ ఉంటారు. ప్రమోషన్స్ కూడా పొందలేరు. ఈ నెల సింహరాశికి చెందిన వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ నెల మీకు చాలా వరకు సమస్యలుగానే ఉంటుంది.
ఈ నెల మీరు ప్రతిరోజు 21 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. సూర్య ఆరాధన చేయండి. సూర్య అష్టకం వంటివి వినటం వల్ల మీలో జ్ఞానం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో అయ్యే గొడవలు తగ్గుతాయి. సూర్య ఆరాధన వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీరు ఆదివారం స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకును తలపై ఉంచి స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మరి సింహరాశికి చెందిన వారు ఈ నెల ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 4, 11, 13, 17, 22, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 6, 8, 15, 20, 24, 27. ఇవి సింహరాశి వారి జనవరి నెల రాశి ఫలితాలు.